ఉంటుంది అంతే. కడపకి స్పెషాలిటీ ఏం లేదు. కడపలో కూడా వచ్చేసి రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినప్పుడే 11కు 7 తెలుగుదేశంకి ఒకసారి 8 తెలుగుదేశంకి ఒకసారి వచ్చాయి. అప్పుడు కూడా అంటే సొంత మీడియా ఉంటే వస్తుందంటారా పవర్ లోకి? ఏమా సొంత మీడియా ఉంటే పవర్ లోకి వస్తుందంటారా కాంగ్రెస్? అమ్మా ఇప్పుడు అది ఒక అసెట్ కావాలమ్మా. ఇప్పుడు ఎందుకంటే ఏదైనా మార్కెటింగ్ వచ్చేసి మన అభిప్రాయాలు చెప్పుకునే దానికి ఇప్పుడు నేను రోజు ఇప్పుడు చేస్తాను. ఈ రోజు మహానాడు గురించి నేను మీరు చెప్పిన దానికంటే 10 అంతలు చేశాను. చిన్న 2 లైన్లు వచ్చాయి. అదే మా పేపర్ ఉంటే కన్నా ఇప్పుడు సాక్షి పేపర్ ఉంది వాళ్ళకు మొత్తం పేపర్ అంతా చుట్టూ కొడతారు. కొంచెం పబ్లిక్ లేకపోతుంది కదా ఒక కార్యకర్తలకు. అదేవిధంగా ఈనాడు జరుగుతున్నాయి. మొత్తం వచ్చేసి ఒక మహానాడు గురించి సగం పేపర్లు అయ్యే ఉంటాయి. వాళ్ళ వర్షన్ పోతుంటుంది. ఆఖరికి సమాజంలో ఉన్నదాన్ని బట్టే డిస్కస్ చేసుకుంటారు కదా. మా వర్షన్ పోవడంలే మీడియా లేకపోవడంతో. కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అటు లీడర్ కంటే కూడా మీడియా పాత్ర ఎక్కువ ఉంది. మీడియా లీడర్ని ఎక్స్పోజ్ చేసి లీడర్ అయిపోతున్నాడు. నన్నాళ్ళు చంద్రబాబును, లోకేష్ జగన్ గురించి సాక్షి పేపర్, ఈనాడు జ్యోతి ఒక వారం రోజులు రాకుండా ఉంటే చంద్రబాబు ఎవరు, లోకేష్ ఎవరు, జగన్ ఎవరు అనే పరిస్థితి వస్తుంది. వాళ్ళకంటే మేము చాలా బెటరు. అంటే ఒకటండి తులసిరెడ్డి గారు, మీరు ఒక సీనియర్ నేత, మీరు చాలా మటుకు చూసారు పార్టీ ప్రెసిడెంట్ అనేది ఎంత ముఖ్యమైన పాత్రను, దానివల్ల పార్టీ కూడా ఎంత ఫుల్ స్పీడ్ తో ముందుకెళ్తుందో ఒక ప్రెసిడెంట్ ని బట్టి మనం చెప్పగలం. సో ఇప్పుడు నారా లోకేష్ కి ఆ పదవి వస్తే ఏ రకంగా ఉంటుంది అనుకోవచ్చు? మీకు కరెక్ట్ గా ఒక అంటే ప్రత్యర్థి అనుకోవచ్చా, లేదంటే ఏ రకంగా చూస్తారు మీరు? ఏమి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు వచ్చేసి ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినోడు, ఈ పార్టీని నడుపుతాడని చెప్పి అనుకున్నారా? ఎన్టీ రామారావు తర్వాత జరిగింది. అదేవిధంగా నెహ్రూ చనిపోయినాక ఈ దేశం ఏమైతే అనుకున్నారు, జరిగిపోయింది. ఇందిరాగాంధీ వచ్చారు, ఇందిరాగాంధీ తర్వాత ఏమైతే అనుకున్నారు. ఇది మామూలేమ్మా, ఇది రొటీన్ వచ్చేసి ప్రకృతి ధర్మం. ఇది పాత నీరు పోవడము, కొత్త నీరు రావడము, ఇది న్యాచురల్. వచ్చేసి చంద్రబాబు నాయుడు చేస్తూ రేపు ఇంకోరు వస్తారు, అది లోకేష్ ఇంకోరం ఉంటుంది. ఏం వస్తానేమి చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు, ఎన్టీ రామారావు ఓడిపోయినాడు. ఎన్టీ రామారావు 9 నెలలకు అధికారంలోకి తెచ్చాడు. అన్ని పథకాలు ఉండగానే 1999లో ఓడిపోయినాడు. ఆయనే ఓడిపోయినాడు, పార్టీ ఓడిపోయింది, ఆయన ఓడిపోయినాడు. మళ్ళా వచ్చారు చంద్రబాబు నాయుడు, చంద్రగిరిలో ఓడిపోయినాడు, ఆయన కుప్పంకి వచ్చాడు, కంటిన్యూస్ గెలుస్తున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, ఓడిపోయిన సందర్భం ఉంది. మొన్న 2019లో 23 సీట్లే కదా వచ్చింది. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఆయన యాక్టివ్ గా ఉన్నాడు. ఒకవేళ వయసు వచ్చినప్పటికీ 70 ఏళ్ళు అయినప్పటికీ యాక్టివ్ గా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏం కాదని లోకేష్ కంటే చంద్రబాబు నాయుడు యాక్టివ్ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం భారత ప్రధానమంత్రి ముసలోడు కదా, చంద్రబాబు నాయుడు ముసలోడు కదా, కేరళ చీఫ్ మినిస్టర్, వీళ్ళందరూ ఏమి ఖాళీలందరూ నవయువకులు వీళ్ళందరూ అని ఇందువల్ల సమయ సందర్భం వచ్చినప్పుడు వస్తారు. అంతే తప్పనిచ్చేసి ఇప్పుడేమి నాకు తెలిసి తెలుగుదేశానికి అవసరం ఉంది అనుకోవడం. చంద్రబాబు నాయుడు యాక్టివ్ గా మిగతా చాలా మంది కంటే తెలుగుదేశంలో ఉండే చాలా మంది యువకుల కంటే యాక్టివ్ గా ఉన్నాడు. కాబట్టి అవసరం నాకేం అనిపించలేదు. ఓకే అండి, అలాగే ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ కోటేశ్వరరావు గారు, సో ఏం చెప్తారు? ఇప్పుడు పార్టీ పగ్గాలు ఒకవేళ అటు లోకేష్ చేతిలో పెడితే గనక, అంటే ఇప్పుడు ఉన్న టైంకి ఒక పార్టీకి ఒక యువశక్తి తోడవుతుంది అనుకోవచ్చా, లేదంటే ఇది అంటే మరొక పక్క కూటమి ప్రభుత్వం కాబట్టి చాలా సార్లు అటు ప్రధాని మోదీ కూడా కుటుంబ రాజకీయాల గురించి చాలా సార్లు ప్రస్తావన వచ్చిన అంశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ అటు పార్టీ ప్రెసిడెంట్ గా లోకేష్ కి ఇస్తే ఇది ఏ రకంగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు? గతంలో లోకేష్ మీద తెలుగుదేశం పార్టీలో వచ్చినటువంటి విమర్శ ఏమిటంటే, తనకు అనుకూలమైనటువంటి వర్గాన్ని లేదా లాబీని తయారు చేసుకునేటువంటి క్రమంలో అనేక మందిని విస్మరించి వాళ్ళ అసంతృప్తికి లేదా ఆగ్రహానికి గురయ్యాడు అనేటువంటి విమర్శలు గతంలో వచ్చాయి. అయితే చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి ఉన్నటువంటి పోలికలు లేక అవన్నీ కూడా చూసేట్లయితే, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుంచి లేదా కాంగ్రెస్ లో ఉన్నటువంటి రాజకీయాలు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి గ్రూపులు, ఇటువంటివన్నీ కూడా చూసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని ఆయన ఒక విధంగా చెప్పాలంటే వ్యాపార పరిభాష, ఎందుకంటే రాజకీయాలు వ్యాపారంగా మారిపోయినాయి కనుక తెలుగుదేశం పార్టీని టేక్ ఓవర్ చేశాడు. ఆయన టేక్ ఓవర్ చేసిన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే రాజకీయంగా చంద్రబాబు నాయుడు అనుసరించినటువంటి అటు బీజేపీని వ్యతిరేకించాడు, బీజేపీని సమర్థించాడు, మళ్ళా బీజేపీని వ్యతిరేకించాడు, మళ్ళా బీజేపీని సమర్థించాడు.
అదేవిధంగా కాంగ్రెస్ నుంచి వచ్చినప్పటికీ కాంగ్రెస్ ని వ్యతిరేకించాడు. మళ్ళా ఆ కాంగ్రెస్ ని